హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. సో ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. సో మేమైతే ఒక పెళ్ళికి వెళ్ళేది ఉంది. మా పెళ్ళికి అయితే మా ఇంట్లో వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. సో నేనైతే ముందుగా రెడీ అయిపోయినాం. మగవాళ్ళు ఎంతైనా తొందరగా రెడీ అవుతారు కదా. సో పెళ్ళి అయితే 8 గంటలకు ఉంది, కానీ మేమైతే ఇంకా చాలా లేట్ అయిపోయిందనమాట పెళ్ళికి వెళ్ళడము. సో ఇప్పుడైతే మా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంకా లేడీస్ రెడీ కావాలంటే వాళ్ళకు 1 గంట 2 గంటలు ఇచ్చినా కానీ సరిపోదు. సో ఇప్పుడైతే వాళ్ళు రెడీ అవుతున్నారు. రెడీ కాగానే మనం పెళ్ళికి అయితే వెళ్ళాలి. పెళ్ళి అయితే చాలా దూరం, ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. ఒక ఎక్కడంతా 30 కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట మనం వెళ్ళే పెళ్ళి. సో ఆ పెళ్ళికి అయితే యాక్చువల్లీ నిన్ననే వెళ్ళాలి మేము. మా పిన్ని వాళ్ళ అబ్బాయిది అనమాట. సో మా పిన్ని వాళ్ళ కొడుకు పెళ్ళి అయితే నిన్ననే వెళ్ళేది ఉంటే అందరూ మా పెళ్లి బట్టలు అవన్నీ పెట్టేది ఉంటే నిన్ననే వెళ్ళి పెట్టేసిర్రు. సో నాకైతే వీలు కాలేదు. ఇప్పుడైతే మేము కొంచెం తొందరగా వెళ్ళి ఇంటి దగ్గర పెళ్లి బట్టలు పెడదాం అనుకున్నాము. కాకపోతే అక్కడికి ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు అయితే పొద్దునే వెళ్ళిపోయారట పెళ్లి కాడికి. సో పెళ్ళి అయితే 8 గంటలకు ఉందని చెప్పేసి ముందుగానే వెళ్ళిపోయారంట. సో మేమైతే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి దగ్గర ఒక 9:30 10 అయితే అవుతుంది. సో ఆ టైం కల్లా మేము అక్కడికి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయి అక్కడే బట్టలు పెట్టేయాలి. సో ఆ వీడియో అయితే నేను వ్లాగ్లా చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మాతో పాటు మా చెల్లి మా బావ వాళ్ళు కూడా వస్తున్నారంట. సో ఇద్దరం ఈ రూట్ నుంచే వెళ్ళాలి కాబట్టి 2 బండ్ల మీద అయితే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే 2 బండ్ల మీద అయితే అక్కడ పెళ్లి దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? ఇంకా ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అది చెప్పా పెళ్ళి పోతున్నామని చెప్పు. నిన్ననే అయితే ఒక ఫంక్షన్కి పోయినాం. మళ్ళీ వెంటనే ఒక పెళ్ళి వచ్చింది. అయితే మా తమ్ముడి పెళ్ళి అనమాట. స్వీట్ బాక్స్ తీసుకొని పోతున్నాం. ఆల్రెడీ బట్టలు తీసుకున్నాను. బట్టలు తీసుకొని అట్లా స్వీట్ బాక్స్ తీసుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఊరైతే చాలా దూరం ఉంటుంది, చాలా దూరం అయితే వెళ్ళాలి. బండి మీద వెళ్తున్నాం ఫ్యామిలీ అందరము. మా సొంత చిన్నమ్మల కొడుకు పెళ్ళి అనమాట. సో ఆ పెళ్ళికి అయితే వెళ్తున్నాము. చాలా దూరం ఇక్కడ నుంచి, ఒక 1.5 అవర్ పడుతుంది వెళ్ళాలంటే మా ఊరు నుంచి. సో మేము వెళ్ళే రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ అయితే చాలా నచ్చుతుంది అనమాట నాకు. ఇక మా బావ వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాము. అయినా మెల్లగానే పోతున్నాము. వాళ్ళు ఇంకా పెళ్ళికి రమ్మంటే డిన్నర్కి వచ్చేటట్టున్నారు. చాలాసేపు అవుతుంది, వెనక చిక్కిర్రు, ఇంకా రావట్లే. ఈ రోడ్ లొకేషన్ చాలా బాగుంటుంది. సార్ చూపిస్తా చూడండి ముంగట. ఈ రోడ్ అంటే చాలాసార్లు వచ్చినాము. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ రోడ్ అంటే వస్తే. చుట్టుపక్కల చెట్లు, మంచి వాతావరణం ఉంటుంది చూడండి. ఇక పచ్చని పొలాలు, ఈ రోడ్డు పక్క చెట్లు చాలా బాగుంటాయి. ఎండాకాలం మంచి నీడ ఉంది చూడు, మంచిగా పందిరేసినట్టుంది మీదికి వెళ్ళి. టైం ఎంత అంటే ఇప్పుడు 10 అయిందా, 10:30 అవుతున్నట్టుంది. పెళ్ళికి వెళ్తున్నాము. పెళ్ళి 8 గంటలకు ఉంది. మేమేమో ఇప్పుడు ఇంకా బండి మీద వెళ్తున్నాము. 10 అవుతుంది. ఆల్రెడీ పెళ్ళి కూడా సగం అయిపోయి ఉంటుంది. మేము వెళ్ళలోపు అందరూ అన్నం కూడా తింటుంటారు. కరెక్ట్గా తినే టైంకి వెళ్తాము. ఏ దావత్ పోయినా అంతే, కరెక్ట్గా తినే టైంకే పోతాం. ఇంట్లోకి వెళ్ళి ఎంత టైంకి వెళ్ళాలన్నా వెళ్ళరు అసలు. ఈ ఏరియా మొత్తం సీడ్ కంపెనీలు ఉంటాయి. మంచిగా ఉంటుంది ప్లేస్ అంతా. అంటే కెమికల్ ఏముండదు, నాన్ పొల్యూషన్. ఇక్కడ రోడ్లు అయితే చాలా మంచిగా ఉంటాయి. చిన్న ఊర్లకి రోడ్లు మంచిగా ఉన్నాయి. ఇంకో బండి మీద మా బావ వాళ్ళు కూడా పెళ్ళికి వస్తారు. మా బావ మా చెల్లె వాళ్ళు ఇంకా వస్తలేరు. మేము అయితే చూసుకుంటా వెళ్తున్నాం, కానీ మెల్లగా వెళ్ళినా కానీ ఇంకా వస్తలేరు. ఈ ఎండ అయితే గట్టిగా కొడుతుంది. ఇక్కడ చెరుకు బండి కనిపించింది. ఇంక వెంటనే ఆపేసినాము. ఒక 2 గ్లాసులు చెరుకు అయితే చెప్పేసినాము. ఇక చల్లగా 2 గ్లాసులు చెరుకు రసం తాగేసి వెళ్ళిపోదాం. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేరు. అందుకని చెరుకు రసం తాగుతున్నాం. ఇల్లు వాళ్ళతో కట్టిస్తుంది చూడు. ఇప్పుడు ఒకవేళ వస్తే ఆమె తాగిపించిందని తాగిపించదు, చల్లబడుతుంది.
ఇందాక ఈ రోడ్ దాటుకొని అయితే ముందు దాకా వెళ్ళిపోయినాము. ముందు ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అడిగితే ఫంక్షన్ హాల్ ఎవరు తెలియదు అని చెప్పారు. చివరికి చూస్తే మేము ఆల్రెడీ మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఈ దారి అంటే లోపలికి వెళ్తున్నాము ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఫంక్షన్ హాల్ అయితే చాలా చిన్నగా ఉందంట, లోపల ఉంది. అది గిట్ట పొలాలలో ఉందన్నమాట. ఎవరికి ఫంక్షన్ హాల్ అంటే గిట్ట అర్థం కాలేదు. ఒక చిన్నగా ఫంక్షన్ హాల్ టైప్ ఉందన్నమాట లోపల. సో ఆ రూట్ అంటే అయితే ఇంతకుముందు మేము ఈ రూట్ అంటే చాలాసార్లు వెళ్ళినాము. మా కోడలు వాళ్ళు ఉంటారనమాట. ఆ కోడలు వాళ్ళ ఊరికి అయితే చాలాసార్లు వెళ్ళినాం, కానీ ఈ రూట్లో ఫంక్షన్ హాల్ ఉందని మాకు ఇప్పుడే తెలిసింది. సో చూడాలి, ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ రోడ్ అంట ప్రశాంతంగానే అయితే ఉంది. ఇక్కడ చుట్టుపక్కల అయితే మంచి వాతావరణం అవుతుంది. ఫంక్షన్ హాల్ అయితే లోపల చూస్తారు కదా, ఇక్కడ కనిపించేదే ఫంక్షన్ హాల్ అనుకుంటా. మంచి పొలాలలో కట్టుకున్నాడు మన దొర ఎవరో కానీ. వాతావరణం అయితే చాలా మా బావ వాళ్ళ కోసం చూసుకుంటా వస్తున్నాం, కానీ ఇంకా వస్తలేరు. ఇంకా ఎప్పుడు వస్తారేమో. మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చినాక వస్తారు కావచ్చు. అవి చూసిరా ఇప్పుడే వచ్చిర్రు. చాలాసేపు వెయిట్ చేసినాం వీళ్ళ కోసం మేము. ఇక్కడ ఫస్ట్ బట్టలు పెట్టేది అయితే మా బావ వాళ్ళు వెళ్ళారు. మా బావ వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వెళ్దాం అనుకున్నాము. సో మా చెల్లె మా బావ అయితే ముందుగా వెళ్ళి వాళ్ళకి బట్టలు పెడుతురు. ఆకలి అవుతుందని అన్నం తిందాం అనుకునే లోపు మా చెల్లె మా బావ వాళ్ళు అయితే వచ్చిర్రు. మొన్న గృహప్రవేశం అయింది కదా, వాళ్ళు అయితే వచ్చిర్రు. సో వాళ్ళ వీడియో కావాలంటే మీరు మా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా తమ్ముడి పెళ్ళికి అయితే అందరూ నిన్ననే వెళ్ళి బట్టలు పెట్టొచ్చారు, కాకపోతే మాకు వీలు కాలేదు. అందుకని అయితే నేనైతే లేట్గా వెళ్ళినాము. మేము పెళ్ళికి కాడ కూడా లేట్గానే వెళ్ళినాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చుంటుంది మీకు. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన వీడియోలు షేర్ చేస్తూ మాకు వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.